వస్తాడు ఆయన. ఆయన మేఘారూఢుడై వస్తాడట. వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు శుభవార్తలో 13వ అధ్యాయములో మనం 26వ వాక్యంలో చదువుతూ ఉన్నాం. మార్కు శుభవార్త 13వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. ఉందా? చదవండి. అప్పుడు దేవుని కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మహామహిమతో వస్తాడట, మహాశక్తితో వస్తాడట. అందుకే మనం పోయిన ఆదివారంలో మనం చదువుకున్నాం ఏ విధంగా ఆ క్రీస్తు రాజు, విశ్వవిభుడైన క్రీస్తు రాజు ఎలా వస్తాడంటే ఆయన మేఘాల మీద వస్తాడట, మేఘారూఢుడై వస్తాడట. ఆయన రాకడకు సిద్ధపడిన వాళ్ళు ఆయనతో పాటు వివాహ మహోత్సవానికి వెళ్తారు. రాని వాళ్ళు వారందరూ కూడా తలుపులు వేయబడతాయట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తస్మత్ జాగ్రత్త, ఆయన రాకడకు మనం సిద్ధపడాలి. వస్తాడులే, ఎప్పుడో వస్తాడులే. రమేష్ ఫాదర్ ఈరోజు పూజ 9 గంటలకి 9 అని చెప్పి ఆయన 11 గంటలకు వచ్చిండు అన్న విధంగా ఉండదు. నేను ఆలస్యం రాకపోవచ్చు, 1 గంట ఆలస్యం రాకపోవచ్చు, కానీ ఆయన మాత్రం క్షణాల మీదనే వస్తాడట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, 1 గంట ఆలస్యం వస్తుందేమో కానీ తప్పకుండా మాత్రం వస్తాడట. ఆయన రాకడలో కూడా అంతే ఉంటదట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను ఆలస్యంగా రావచ్చు కానీ దేవుడు మాత్రం ఆలస్యంగా రాడట. ఆయన రాకడ యథావిధిగానే ఉంటదట. ఆయన ప్రియ దేవుని బిడ్డలారా మహామహిమతో మహాశక్తితో వస్తాడట. కాబట్టి ఆయన రాకడకు మనం సిద్ధపడాలి. ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి? సిద్ధపాటు అంటే ఎలా? సిద్ధపాటు అంటే ఎలా కలిగి ఉండాలి? మనం అన్ని చదువుకొని కూర్చోవటం కాదు. ఏం చేయాలి? నీ జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి, నీ బ్రతుకును సిద్ధం చేసుకోవాలి, నీ యొక్క ప్రవర్తన మార్చుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మనం చదువుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో 1వ వాక్యము 2, 3, 4 వాక్యాలు చదవండి. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 1, 2, 3, 4 వాక్యాలు చదవండి త్వరగా. మీరు దేవునికి ప్రియమైన బిడ్డలు కనుక ఆయన పోలి జీవించండి. క్రీస్తు మనల్ని ప్రేమించినట్లుగా దేవుని సంతోషపరచుచు సువాసనతో కూడిన అర్పణగా బలిగాను మన కొరకై తన ప్రాణం సమర్పించిన అట్లే మీరును ప్రేమతో నడుచుకొనండి. మీ మధ్య జారత్వము, అపవిత్రత, లోబితనం అనేది ఉండకూడదట. ప్రైజ్ ది లార్డ్. ఆయన